ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి చాలా ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని మనకు నిర్దేశిస్తున్నారండి. దేవుడు చెప్పిన మాటలు చదువుతుంటే అర్హులమా అని అనిపించిందండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మన తర్వాత మన పిల్లలకి మనం ఏమిస్తాము, ఏమి ఇవ్వాలి, ఎంత బీదవాడైనా కూడా తన పిల్లలకి ఎంతో కొంత ఇవ్వాలి అని ఆలోచన చేస్తాడు కదా. మరి దేవుడు మనల్ని కూడా ఆధ్యాత్మికంగా మన పిల్లలకి ఏమి ఇవ్వతలంచాము అనే అడిగినట్లుగా ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించిందండి. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు విశ్వాసమునకు పితామహుడని చెప్పుకుంటున్నటువంటి అబ్రహామును గురించి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నట్లుగా ఆదికాండంలోని 18వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉందండి. ఆ మాటలు చదువుతుండగా అనిపించింది, ప్రభువా మేము కూడా మా గురించి కూడా మీరు ఇలాగా మాట్లాడుకోవాలి కదా, మా గురించి మాట్లాడాలి అనుకుంటే మేము ఏ విధంగా జీవించాలి అని అనిపించినప్పుడు దేవుడు అన్నారు కదా, ఆ రోజున అబ్రహాంని ఎలా చూశానో ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని నన్ను కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తున్నాను, అదే విధంగా చూస్తున్నాను. అలాంటి విశ్వాసమే, అలాంటి లెగసీనే మీలో కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే గలతీ పత్రికలో వ్రాయబడి ఉంది కదండి, లెగసీ అనే పదం వాడాను కదా, దాని గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. గలతీ పత్రికలోని 3వ అధ్యాయము 29వ వచనములో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే అనే మాటకి ఫుట్ నోట్స్లో క్రీస్తు వారైతే అని ఉందండి. క్రీస్తు సంబంధులకి క్రీస్తు వారికి తేడా ఉంది కదా. ఆ మాటని దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా మేము అర్హులమేనా, క్రీస్తు వారముగా మేము చేయవలసిన పని ఈ రోజుల్లో చేయగలమా అనే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నారు కదా, అబ్రహాము విశ్వాసమునకు పితామహుడు అన్నారు కదా. అతని గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మాట్లాడుకున్న మాటలు చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయంలోని 18వ వచనము, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? తండ్రి కుమారుడితో, యేసు ప్రభువుతోనూ పరిశుద్ధాత్మ దేవుడితోనూ మాట్లాడినట్లుగా ఉన్నాయండి ఈ వచనాలు. మరొకసారి మీరు చదువుకోండి. ఒకసారి కాదు, 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి. ఆ జీవము కలిగిన మాటలు మీ హృదయంలోకి వెళ్ళే వరకు కూడా మనము చదువుతూనే ఉందామండి. అంత గొప్పగా దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నానంటున్నారు. మన తరువాత నివసిస్తున్న వారికి, మన కడుపును పుట్టిన వారికి, మన ద్వారా రక్షణ పొందిన వారికి కూడా మరి వారు మనకు వారసులే కదా. అందుకే గలతీ పత్రికలోని 3వ అధ్యాయంలోని 29వ వచనము, మీరు క్రీస్తు వారైతే, నేను ఆ మాట చదువుతానండి. ఆ మాట నాకు చాలా నచ్చింది, చాలా ఇష్టం అనిపిస్తోంది ఆ మాట. ఆ ఆదికాండంలోని అబ్రహాముని గురించి చదివిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అబ్రహాము గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ మాట నాకు చాలా చాలా సంతోషం కలిగించేదిగా ఉందండి. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి వారసులమండి? క్రీస్తుకు వారసులు మనము. క్రీస్తు చేసిన పనులు మనము కూడా చేయగలము. క్రీస్తు ప్రార్థన చేసి ఎలాగైతే ఒక్కొక్కరిని బంధకాల నుంచి విడిపించారో, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేవనెత్తారు, మనము కూడా ఆ పని చేయటానికి వారసులమండి. అయితే క్రీస్తును ప్రేమిస్తున్నాం కదా, అందుకే కదా మనం అన్యులుగా ఉన్న మనము దేవుడు మనల్ని పిలిచి ఆయన యొక్క సహోదరులుగా, తండ్రి కుమారులుగా మనల్ని చేయటానికి వచ్చారని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. మరి ఆ యొక్క గొప్ప స్థితిలోకి మనల్ని నడిపించడానికి ఈ రోజున క్రీస్తు వారసులు అంటున్నారు. క్రీస్తు వారైతే, మనము క్రీస్తు వారమే కదండి.
కాబట్టి క్రీస్తు వారసులుగా మన ముందు మనం ఆధ్యాత్మికంగా భౌతికపరమైనటువంటి ఆస్తులు కాదు, కానీ సామెతల గ్రంథంలో నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేదునంటే మన నిధులను నింపుదునంటే ఆయన ఎలాగో చేస్తారు. మనకి ఏది కొదవ ఉండదు. ఆయన సమస్తాన్ని మనకి సమకూరుస్తారు. ఎప్పుడైతే ఆయన మార్గంలోకి మనం వెళ్తామో భౌతికపరమైనటువంటి ఆస్తికర్తలు అనేది ఎలాగో దేవుడు తప్పకుండా చేస్తారండి. నన్ను ఆశీర్వదించారు. నేను చాలా చిన్న ఉద్యోగం చేసిన దాన్ని చాలా ఉన్నతంగా నన్ను నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించారు. మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. బట్ మనము దేవుని పద్ధతిలో దేవుని చిత్తంలో జీవించినప్పుడు ఆయన తప్పనిసరిగా మన బిడ్డలను ఆశీర్వదిస్తారు. మనము క్రీస్తు వారముగా మనం జీవించాలి అంటే క్రీస్తు కలిగిన గుణగణాలు, క్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుడు మన ద్వారా అనేక మందిని ఏదైతే అబ్రహాముని గురించి ఎంత చక్కగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మరి ఆదికాండంలోని 18వ అధ్యాయంలోని 19వ వచనంలో మాట్లాడుకున్నారో ఈ దినమున మీ గురించి నా గురించి కూడా సృష్టికర్త అయిన దేవాది దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి. కాబట్టి ఆ యొక్క ప్రణాళికలోకి మనం వెళ్దామండి. క్రీస్తు వారముగా మనం ఉన్నాము కనుక క్రీస్తు చేసిన పని మనమును చేయాలి అంటే అది ఏమై ఉన్నదో యెషయా గ్రంథంలోని 35వ అధ్యాయంలోని 3వ వచనంలో మనము చేయవలసిన పనిని ఇక్కడ చెబుతున్నారండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. 5వ వచనంలో చెప్తున్నారు కదా, గురుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. మనం ఎప్పుడైతే బంధించబడిన వారిని దేవుని మార్గంలోకి తీసుకుని రావటానికి మనం ప్రార్థనలు చేస్తామో దేవుడు మన ద్వారా ఈ కార్యాలు చేస్తాను అని చెబుతున్నారండి. మనం ఎప్పుడైతే క్రీస్తు వారముగా, క్రీస్తు సంబంధులుగా, ఆయన యొక్క వారసులముగా మనం ఉన్నామని గ్రహించుకుంటామో దేవుడు మన ద్వారా ఈ పనులు చేస్తానంటున్నారు. అయితే ఈ పనులు జరగటానికి మనల్లో ఎలాంటి గుణగణాలు ఉంటే, క్రైస్తవ జీవితము కలిగి ఉంటే ఈ కార్యాలు మన ద్వారా జరుగుతాయో వాటి గురించి ముందు వారాల్లో మాట్లాడుకుందామండి. మనల్ని అనుసరించే వాళ్ళు కూడా ఏదైతే పౌలు చెప్పారు కదా, నేను క్రీస్తుని అనుసరించాను, నన్ను పోలి నడుచుకొనిడి అని అన్నాడు. అలాగున మనమే క్రీస్తు పత్రికలముగా ఉన్నాము కాబట్టి మనలో ఉండవలసినటువంటి జీవన విధానాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని వారాలు చూద్దాం. మనం ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తివంతుడైన దేవా, మీ వారసులుగా, క్రీస్తు సంబంధులుగా మీరు మమ్మల్ని చూస్తున్నందుకు మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఏ పనైతే మా ముందు ఉన్నదని యెషయా 35వ అధ్యాయంలో 3వ వచనం ద్వారా మీరు మాకు నిర్దేశించారో ఆ ప్రత్యేకమైన మార్గంలో మేము జీవించడానికి అబ్రహాముని గురించి ఆ రోజు మీరు మాట్లాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా ప్రేమించి మా పట్ల కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నానని మీరు సెలవిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదికాండం 18వ అధ్యాయంలోని 19వ వచనములో తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అని సెలవిచ్చిన నా దేవా, ఇంత గొప్పగా అబ్రహాముల గురించి మాట్లాడారు, మరి మా గురించి కూడా మీరు మాట్లాడుతున్నాను అని అన్నారు తండ్రి. మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క చేతి పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.